నీ విశ్వాసం మండుచూ ఉండాలి అంటే నీ ప్రార్థనా జీవితం మండాలి. మన విశ్వాసము రన్నింగ్లో ఉన్నంత వరకు సైతాన్గాడి ఆటలు సాగవక్కాయ్ చెల్లాయ్. మన విశ్వాసం ఫోర్స్లో ఉన్నంత వరకు, కాగితాల ఫోర్స్లో ఉన్నంత వరకు ఏ పోలీసుడు మనల్ని ఆపడానికి లేదు. స్తోత్రం. పొల్యూషన్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, లైసెన్స్ కానీ, కాగితాలన్నీ ఫోర్స్లో ఉన్నంత వరకు పోలీసుడు ఆపడానికి లేదు. ఏదన్నా టైం అయిపోయిందనుకో, ఫోర్స్లో లేవనుకో, ఆపేస్తాడు. మన ప్రయాణం ఇక సాగదు, ఆగు పక్కకు దిబండి అంటాడు. సైతాను కూడా అంతే. నువ్వు ట్రాఫిక్ కానిస్టేబుల్ సైతాన్తో పోల్చావా అనుకుంటారేమో. మరి పోల్చాలంటే తప్పదు కదా, చెప్తున్నాను అంతే. ట్రాఫిక్ కానిస్టేబుల్ పాపం మనకు సేవ చేసేవాళ్ళు, సైతాన్ ఏం కాదులే. కానీ కాగితాలు రన్నింగ్లో లేకపోతే బండి పక్కకు తీపిచ్చినట్టే సైతానుగాడు ఎంటర్ అయి ఆపేస్తాడు. వాడు మన మీద పని చేయకుండా ఉండాలంటే విశ్వాసం ఫోర్స్లో ఉండాలి. విశ్వాసం ఫోర్స్లో ఉండాలంటే 2 లైన్లో ఉండాలి. 2 లైన్లో ఉండాలి. వాటిలో మొట్టమొదటిది ప్రార్థన, రెండవది వాక్యం. విశ్వాసం గ్రోత్ అయ్యేదేమో ప్రార్థన వలన, అసలు విశ్వాసం పుట్టేదేమో వాక్యం వలన.